Hi friends, this is Prithvi. Welcome to day 40 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం కాంపోనెంట్స్ వర్సెస్ కాంపోనెంట్ లైబ్రరీస్. సో ఈ రెండు డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడుగుతారు అండ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి. సో కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో కాంపోనెంట్స్ అంటే ఒక అప్లికేషన్ లో అంటే క్యాన్వాస్ యాప్ లో మీరు ఒక కాంపోనెంట్ ని మీరు క్రియేట్ చేసుకుంటారు. అంటే హెడర్ కానీ ఫోటర్ కానీ ఇట్లాగా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని సో దాన్ని మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో ఒకే అప్లికేషన్ లో అంటే ఏ అప్లికేషన్ లో మీరు క్రియేట్ చేసుకున్నారో అక్కడే మీరు యూజ్ చేసుకుంటారు. అదే కాంపోనెంట్ లైబ్రరీస్ అనుకోండి, కాంపోనెంట్ లైబ్రరీ యాప్ అనేది మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఆ యాప్ లో ఉండే కాంపోనెంట్స్ ని మీరు మల్టిపుల్ యాప్స్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇదే మనకి మేజర్ డిఫరెన్స్. మీరు కాంపోనెంట్స్ అయితే ఏ యాప్ లో క్రియేట్ చేస్తారో ఆ యాప్ లోనే యూజ్ చేసుకోవాలి. అదే కాంపోనెంట్ లైబ్రరీ యాప్ లో కానీ మీరు కాంపోనెంట్స్ ని క్రియేట్ చేస్తే మల్టిపుల్ యాప్స్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే అడ్వాంటేజ్. అండ్ మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకైతే డిఎం చేస్తా.